రాంగ తిన్నదాడా సుల్తాన బాదుకాడ సమోసాలు ముద్ద గారెలు వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళ పప్పుతో తిన్నది తిన్నది చికెన్ తో తిన్నదా పెరుగుతో తిన్నదా అమ్మ దమ్మార నాలుగు వారం వెళ్ళారా అరే నాలుగు వారం అరే నీకేం వేరుకరా 800 రూపాయల కిలో మటన్ 220 రూపాయల కిలో చికెన్ 150 రూపాయల పప్పు కిలో మరి చికెన్ బోటి తలక అవి రాంగ ముద్దగారెలు ఇవన్నీ ఇవన్నీ ఎట్లా తెలిసిపోయినా తెలుసానికి వచ్చింది పుల్లడి కూడా బుద్ధి కొడుతుంది మా బంగారు తన లెక్కల చిన్న కూర్చున్నారు బావలు ఇంటికాడ ఉంటారు ఏ బావ ఎట్లున్నాడు ఈ ఊళ్ళో బావలా ఈ ఊళ్ళో బావ ఏ బావ ఎట్లున్నాడు ఈ బావకి ఆగుతలేడు 4 ఏళ్ళు కొడతాడు ఇప్పుడు తలుపు తీసిందంటే ఏ బావ ఛార్జింగ్ మీద పన్ను లేచి వచ్చిందంట ఫైటింగ్ చేద్దామండి గిట్ల గిట్ల అండి చూడు అయ్యో అయ్యో నీకు లేస్తాను నువ్వు ఆగుతలేడు 6 గడియల పూల మీద బుద్ధి పుట్టింది అత్త కూడా అత్తండి 8 గడియల 9 గడియల బిడ్డల దగ్గరికి వచ్చినాయి బిడ్డో కూర్చుంటే అమ్మమ్మని అయితే దేవుళ్ళ మొక్కల
దూరపట్నం ఎంత నల్ల మొక్కని ఉల్టా పాట చెప్తానండి కోరేది మల్లన్న పట్నాలే ఏళ్ళ సమ్మలకు ఎవరాలు ఆయనకు తినడానికి కట్టేస్తాం రక్తం లేకుండా వేలు మొగని చేసుకునే వారు చెరువేక పరిమితం మడి చేసుకొని వడ్డు పట్టించుకొని ఆ బియ్యం తెచ్చుకుంటే అరిగేసి తెచ్చుకొని పక్కలేసుకొని పండుకోవాలి వాడు అన్నాడు మన వాళ్ళని చూసింది ఆయన చూద్దామండి ఏం కనబడుతుందో ఏందో నీ నోటి లేదు లేవకుండా ఎచ్చు కాళ్ళతో లేచినప్పుడు ఆగిందా ఉరికిపోయి పచ్చిపోయింది అది కన్న తల్లి శుక్రామ్మకు సక్కరి కొడుకు పుట్టిండు ఓ తల్లి తల్లి 3 గడియలు 3 చెలొరిగింది అక్కడే ఉన్నారు 7 దాసళ్ళు పుట్టిన కొడుకుని చేతిలో పట్టిండ్రు ఎవరాల అక్కడ తొలసూరి కానుపు లోపల ఆడదాని ప్రాణం పోయే తెలియదు ఆడదాని ప్రాణం ఉంటే తెలియదు ఆట అన్న తల్లి 3 గడియలు 3 చెలొరిగిన పోలే ఆ కొడుకును 7 దాసళ్ళు ఎత్తుకున్నారు కొడుకు ఎట్లా ఉన్నాడు పొడి చెడు పొద్దులు విరిగి దివ్యాలకున్న నీళ్ళ పూసిన తెంగడోలే 66 వస్త్రరేఖలు 36 చంద్రరేఖలు చెప్పుడంతారు కళ్ళు కలవరేఖలు బొమ్మలే సింగిడీలు 60 కోట్ల మొగళ్ళు అందమంత పిల్లగాని వంటి మీద ఉన్నది ఇప్పటికైనా అప్పటికైనా అందరూ చూడు అవ్వలాలా కరకర కరకర పొద్దు పడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు నిండు తేజాస్తోని కలతోని ముట్టిపడేయాట నా సీకట్ల రాత్రి పుట్టిన వాళ్ళ ముఖాలన్నీ అంత మా బుబ్బకు పాడైతే కథ కాడికి వచ్చినాక మీరు వచ్చినాక ఇంటి పోతున్నాక రాత్రి పుట్టిన కొడుకు తడిబెడి జ్ఞానాలు వస్తావా అని 7 దాసులు ఇంజాలాడి అమండల్లా నీలాడి
కడుపు లోపల 10 మంది కొడుకులు పుట్టలేదు 10 మంది బిడ్డలు పుట్టలేదు లేక లేక పుట్టింది నీ కడుపు లోపల ఒక్క కొడుకు అని కన్న తల్లి చేతి లోపల కన్న కొడుకులు పెట్టిండ్రు ఓ తల్లులారా కన్న తల్లి శుక్రమామదేవి కొడుకు ముఖం చూసింది కొడుకు ఎవరికి పుట్టుగాని ఆయన దగ్గరికి అత్తలేడు పుట్టలేదు ఏడుగురు దాసర్లు పుట్టిన బలగాన్ని చూసిండ్రు వరసాని చేతులు పెడితే శుక్రమాంబ కొడుకు ముఖం చూసింది ఎంత ముద్దుకున్నవురా నా కొడుక ఏమి లాయరున్నవురా నీ కన్ను కలవ రేఖలు బొమ్మలు సింగిడీలు చెంపలు చెప్పుటద్దాలు నీ పెదవులు వాడి పేరకొండ పన లెక్క కనబడుతున్నాయి ఓ సూర్యుడా నువ్వు ఒడవకు చంద్రుడా నువ్వు ఒడవకు అన్నట్టు పిల్లగాడు తలకున మెరుస్తున్నాడు కన్న తల్లి కొడుకును చూడంగానే భగవంతుని మదిలోపలి యాద చేసుకున్నది ఓ పరమేశ్వరుడా నా పూజలు ఫలించినాయి నా సేవలు ఫలించినాయి తండ్రి నా కడుపు లోపల ఆగో నీ వరాను ఒక్క కొడుకును ఓడిగట్టిన తండ్రి మదిలోపల భగవంతుని వేడుకోని ఇక నాకు పర్వాలేదు నాకు అటువంటి గొడ్డు పేరు దూరం అయింది కన్న పేరు దగ్గర వచ్చిందా అని కొడుకును చేత పట్టుకొని ఆగో భర్త రావంగానే భర్త చేతులు పెట్టింది నాదా మన కొడుకు ముఖం చూడు అన్నది ఆ కొడుకు ముఖం చూసిండు రాజు ఒబామా ఇవల్ల మనకు పర్వాలేదు మనకొక్క కొడుకు మనకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండున్నది బంగారం ఉన్నది మనకు పర్వాలేదు మన కొడుకును స్థానాలు పెంచాలి పెంచి పెద్ద చేసి రాజ్యానికి రాజును వెయ్యాలమ్మా అని ఆ ఊకుంచ ఒకదాయి ఉగ్గు ఒకదాయి పాలి ఒకదాయి పండబెట్ట ఒకదాయి ఏడుగురు దాసుల్లా మరి ఆ తల్లి దొరసాన దగ్గర పెట్టి ఆ పిల్లగాన్ని సాది పెంచి పెద్ద చేస్తుంటే మన మీద మిగడోలే పావురం కొద్ది పెరుగు మీద మిగడోలే ప్రేమ కొద్ది సాది పెంచి పెద్ద చేస్తుంటే 3 ఏళ్ళ 21వ దినం పిల్లగాడు అయిండు పుట్టిన పిల్లగాడు 21 దినం పిల్లగాన్ని కళ్ళ చూసిండ్రు భార్య భర్తలు భర్త బయటికి వచ్చింది నారా శ్రీదొండ మహారాజ మన కొడుకు ఇవాళ పురుడు పుణ్యం చెయ్యాలి పురుడు చేసి మన కొడుకు పేరు పెట్టాలి నాదా పుట్టిన వాళ్ళకేమో పురుడు వెయ్యాలి పెరిగిన వాళ్ళకు పెళ్లి చేయాలి మన చచ్చిపోయిన వాళ్ళకు గిట్ల దినకర్మలు వెయ్యాలని అంటారు చచ్చిపోయిన వాళ్ళకు దినకర్మ వేయకపోతే సచ్చిన జీవి స్వర్గానికి ముట్టగా భూదేవరకు అంటక ఆగు అంతులన పిశాసులై తిరుగుతారాట ఓసల్లారో మన కొడుకు పేరు పెట్టాలని విపులపురి పట్టణానికి వెళ్ళిపోయి 101 మంది పట్టు బ్రాహ్మణులు పిలిపించి మాకు ఎన్నో రోజులకు మా కడుపు వండిందయ్యా మా కొడుకు పేరు పెట్టు అని బ్రాహ్మణుల చేతులు ఆ కొడుకును పెడితే వచ్చిన బ్రాహ్మణ ఉత్తములు పాలన ఎత్తుల పంచంగాలు కడిగి ఆ సిటికనేలు కమ్మ సిగ్గు వాడ చూసి పెదనేలు కమ్మ పేరు వాడ చూసి చూసినట్టు ఉన్నది సూర్యబల ఉన్నది చెప్పినట్టు ఉన్నది చంద్రబల ఉన్నది కొంతమంది పిల్లగాళ్ళు ఉడితే తల్లిదండ్రి గండాల పిల్లగాళ్ళు ఉడతారాట కొంతమంది పిల్లగాళ్ళు ఉడితే మరి అత్త మామల గండాల ఉడతారాట కొంతమంది పిల్లగాళ్ళు ఉడితే రాజ్యం గండాన దేశం గండాన పిల్లగాళ్ళు ఉడతారాట నా కొడుకు ఎవరి గండాన పుట్టిండు చూడు అని చెప్పినప్పుడు మరి నీ కొడుకు ఆయుష్ రేఖలు మంచి ఉన్నాయి 66 అష్ట రేఖలు 33 చంద్ర రేఖలు ఇవ్వన కొట్టే చింతామని నీ కొడుకు తలకున మెరుస్తున్నాడు అన్ని మంచిగానే ఉన్నాయా అని అగో మీరు శివ భక్తులు ఆ శివుని వరాన నీ కొడుకు పుట్టిండు కాబట్టి రానున్న కాలం లోపల నీ కన్న కొడుకు శివ భక్తుడు అయ్యేది ఉన్నది అని ఆ పుట్టిన పిల్లగాని పేరు ఆ వచ్చిన బ్రాహ్మణులు ఆ భక్త త్రిహారణ పేరు రానున్న కాలం లోపల శివునికి భక్తుడు అయ్యేది ఉన్నది పిల్లగాడా అని భక్త త్రిహారుడా
అని పేరు పెట్టంగానే బ్రాహ్మణోత్తములకు కడుపు రెండు అన్నం పెట్టిండ్రు ఎండి బంగారం ముల్లెలు మూటలు కట్టి బ్రాహ్మణులు బాగా నమ్ముతున్నారు వచ్చిన బ్రాహ్మణోత్తములు వెళ్ళిపోయారు చుట్టాలు బాంధవులు వచ్చేటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు పోతున్నారు విందులు నడుతున్నాయి వినోదాలు నడుతున్నాయి తాగటోళ్ళు తాగుతున్నారు తినటోళ్ళు తింటున్నారు మరి ఎటువంటి ఇంటి లోపల పండుగ వాతావరణం నడుస్తుంది ఏ తల్లికైనా ఎట్లా ఉంటది సుడుగా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మరి ఎటువంటి ఏ తల్లికైనా ఎట్లా ఉంటది తొట్టె కట్టాలి జోల పాట వాడాలన్న కోరిక ఏ తల్లికైనా ఉంటదాట ఆడోళ్ళు కోరుకునే కోరికలు మూడే కోరికలు తెలిసిన ఆడోళ్ళు ముక్కాన 3 కోరికలు కోరుకుంటారు తెలియని వాళ్ళే మరి ఎన్నో కోరికలు కోరుకుంటారు ముక్కాన 3 కోరికలు అంటే తెలిసిన ఆడోళ్ళు ఎట్లా కోరుకుంటారు ఆడడానికి పెళ్లిగా ఆయన అన్ని మార్చుకుంటారు ఏదో చేసుకుంటారు ఏదో ఉద్యోగిస్తా అంగి మారుతాను ఏమో చేస్తాను కాదు నేను చూస్తాను ఇట్లా చూస్తాను ఇవాళ ఆయన రన్నింగ్ లో బాగా ఇచ్చింది పిల్లగాని పేరు పెడతామని ఆడోళ్ళు కోరుకునే కోరికలు 3 కోరికలు మరి మొదటి కోరికలో మన ఆడదానికి పెళ్లి బాబు ఆడదానికి పెళ్లి కాకముందు ఏమి కోరుకుంటారు నాకు నా అమ్మాయి సంబంధం చూస్తున్నారు నాకు పెళ్లి చేస్తారాట నన్ను వేసుకునే భర్త నన్ను అర్థం చేసుకునే భర్త దొరకాలని కోరుకుంటారు ఆడది నన్ను కొట్టద్దు తిట్టద్దు మరి నన్ను అర్థం చేసుకునే భర్త శ్రీరామచంద్రుడు అటువంటి భర్త కావాలని మొదటి కోరికలు కోరుకుంటారు ఆడోళ్ళు రెండవ కోరిక లోపల గర్భ శ్రీమంతం కోరుకుంటారు నాకు పెళ్లి అయింది నా కడుపు లోపల కొడుకులు ఉట్టాలి బిడ్డలు ఉట్టాలని 2వ వరం లోపల గర్భ శ్రీమంతం కోరుకుంటారు ఆగో 3వ కోరిక లోపల తెలిసిన ఆడ స్త్రీ ఆగో ముత్తెద సాగు కోరుకుంటారు అయ్యా ఓ పెద్దలారో ముత్తెద సావు అంటే 100కు కోట్లకు ఒక్కలకే వస్తారవ్వా ముత్తెద సావు అంటే భర్త ముందర సావు బంగారు సావు భర్త ఉన్నప్పుడు భార్య మరణమైపోతే దాన్ని ముత్తెద సావు అని అంటారు భర్త కళ్ళ ముందర ఆడ చచ్చిపోతే ముత్తెద సావు వచ్చిందా అని 5 ముత్తైదలు వచ్చి ఆకు తడబెడి దానం పోసి ఆకుపచ్చని చీర కట్టి అత్తల జాకెట్ వేసి ఆమె పేరింట సొమ్ములు పెట్టి శిఖరంలో సిరిమల్లె పూలు పెట్టి నొట్టికి రూపాయి ఎరుపు పొట్టు పెట్టి కర్రలకు గంధం పెట్టి చెంపలకు పసుపు పెట్టి కాళ్ళకు పారాను పెట్టి మరి 5 ముత్తైదలు వచ్చి ఉలకంగా ఒడవాల బియ్యం పోసి చచ్చిపోయిన ఆడ స్త్రీని కూడా పాడ మీద వండ పెడితే ఆగో మరో పార్వతమ్మ లెక్క కనబడుతుంది ఆట ఓ తల్లారా నాకు పెళ్ళయింది మరి ఇప్పటికి 7 ఏళ్ల పొద్దుకు నా కడుపు లోపల కొడుకు పుట్టిందని సంబరపడుతుంది మన సంబరానికి అనంతమే లేదయ్యో నా కొడుక భక్త శ్రీయాల ఆయన బంగారు తొట్టగట్టి పట్టు చీరలు దింపి పొత్తుళ్ళు వరసి పొత్తుళ్ళల్లో కొన్ని రత్నాలు పోసి కొడుకు పేరు మీద భార్య భర్తలు దాసోళ్ళు పట్టుకొని రాలించి రాలి పాటలు ఎట్లా వాడుతున్నారు ఎడగూరు దాసోళ్ళు కొడుక శ్రీహాల కొడుక భక్త శ్రీహారుడా లవణ భవన శ్రీ శైలవాస ఎడవాకు కన్న కొడుక జోరాలి జోజో లవణ భవన శ్రీ శైలవాస జోరాలి జోజో ఆయ ప్రభుడా కన్న కొడుక జోరాలి జోజో లవణ భవన శ్రీ శైలవాస జోరాలి జోజో జోరాలి జోజో లవణ భవన శ్రీ శైలవాస జోరాలి జోజో ఎడవాకు కన్న కొడుక జోరాలి జోజో
లాలించి లాలిపాటు ఆడుతున్నది మరి ఓ పిల్లగా కళాకారులకు మనం ఒకసారి ఛాయ్ వచ్చిందవ్వా ఇక ఛాయ్ అయినాక మళ్ళీ కథ మొదలు పెడదాము ఎవరు ఓపుని ఎవరైనా పోయినట్టయితే మీ మొగళ్ళ మీద వస్తే ఇక గోషుల మోడు పోత పోతుందంటే పోయి చిన్న బ్రేక్ చిట్కలో వస్తాం చూస్తూనే ఉండండి ఒగ్గు కథ బాగా అయిపోయింది.